అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క ప్రొడక్షన్ మార్చ్ చివరిలో స్టార్ట్ అయింది. అయితే మూవీ షూటింగ్ మాత్రం ఈ ఏప్రిల్లోనే స్టార్ట్ అవబోతుంది. మేబీ ఈ వీడియో చూస్తున్న సమయానికి స్టార్ట్ అయి ఉండవచ్చు. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం లండన్లో వేసిన ఒక పెద్ద సెట్కి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలోకి లీక్ అయింది. అండ్ ఆ సెట్ ఫోటో ఇదే. ఈ సెట్కి సంబంధించిన వర్క్ ఇంకా జరుగుతుందని, ఇంకా ఈ లొకేషన్లో షూటింగ్ స్టార్ట్ అవ్వలేదని చెబుతున్నారు. అండ్ ఈ సెట్ ఫోటోలో మీరు ఒక పెద్ద క్రేటర్ని కూడా చూడవచ్చు. అండ్ దాని పక్కన చిన్న చిన్న క్రేటర్స్ కూడా ఉన్నాయి. డూమ్స్డే మూవీ మల్టీవర్స్ మూవీ, డిఫరెంట్ యూనివర్స్కి చెందిన చాలా క్యారెక్టర్స్ని మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. సో మేబీ ఇక్కడ కనిపిస్తున్న క్రేటర్ మూవీలో కనిపించబోయే ఇంకర్షన్ సమయంలో ఏర్పడే క్రేటర్స్ కావచ్చు. ఇంకర్షన్ అయ్యేటప్పుడు ఒక వరల్డ్ ఎంసీ వరల్డ్తో కొలాడ్ అయ్యేటప్పుడు ఆ వరల్డ్కి చెందిన పీసెస్ ఎర్త్ మీద పడడంతో ఇవి ఏర్పడి ఉండవచ్చు. అండ్ ఈ మూవీలో అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అండ్ డాక్టర్ డూమ్ ఇలా చాలామంది కనిపించబోతున్నారు. కాబట్టి వీరికి సంబంధించిన ఏదో ఒక ఫైట్ సీక్వెన్స్ ఈ ప్లేస్లో జరగవచ్చు కూడా. అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ కోసం యూజ్ చేసిన ఒక సెట్ని అవెంజర్స్ డూమ్స్డే మూవీ కోసం కూడా యూజ్ చేయబోతున్నారు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ స్టోరీ మనం ఇప్పటివరకు చూసిన ఎంసీ ఎర్త్ 616 యూనివర్స్లో కాకుండా ఒక డిఫరెంట్ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో సెట్ అయి ఉండబోతుంది. అండ్ ఆ మూవీలో గెలాక్టస్ వారి వరల్డ్ని డివోర్ చేసుకోవడానికి వస్తాడు. రూమర్ ప్లాట్ ప్రకారం ఆ మూవీ ఎండింగ్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఎంసీయూ మెయిన్ యూనివర్స్ అయిన ఎర్త్ 616కి వస్తారు. సో వారు ఎలా వారి వరల్డ్ నుంచి ఎంసీయూ వరల్డ్కి వచ్చారన్నది మనకు మేబీ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీతో పాటు డూమ్స్డే మూవీలో కూడా చూపించబోతున్నారని నేను అనుకుంటున్నాను. సో అలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ యొక్క ఎండింగ్ని అండ్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ని కనెక్ట్ చేస్తూ ఏదైనా షూటింగ్ని ఈ ప్లేస్లో ప్లాన్ చేసి ఉండవచ్చు. అలాగే ఆర్డీజే రీసెంట్గానే తన 60వ బర్త్డేని లండన్లో జరుపుకున్నాడు. అండ్ అతని బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డులోని డాక్టర్ డూమ్ థీమ్ ఉన్న ఆర్ట్ వర్క్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ ఆర్ట్ వర్క్లో ఆర్డీజే ఒక గ్రీన్ మిలిటరీ సూట్లో, పర్పుల్ కలర్ కేప్తో అండ్ ఒక గోల్డ్ మాస్క్తో కనిపిస్తున్నాడు. అతని ఈ మాస్క్ ఐరన్ మ్యాన్ మాస్క్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టుంది. ఆ మాస్క్ మీద బ్లడ్ కూడా ఉంది. అలాగే చూస్తుంటే అతని ఇక్కడ ఒక క్యారేజ్ మీద నుంచొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే అతని కింద ఇద్దరు డాక్టర్ డూమ్ కాస్ట్యూమ్లో ఉన్నారు. చూడడానికి వారు ఆ క్యారేజ్ని నడుపుతూ ఉన్నట్టుగా ఉంది. అయితే ఇది ఈ బర్త్డే కోసం మాత్రమే క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ అయి ఉండవచ్చు. కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో ఆర్డీజే ఏ హెయిర్ స్టైల్తో అయితే కనిపించాడో సేమ్ అదే కర్లీ హెయిర్ స్టైల్లో ఈ ఆర్ట్ వర్క్లో కూడా ఆర్డీజే మనకు కనిపించాడు. సో మేబీ డూమ్స్డే మూవీలో కొంచెం సేపు మనకు ఆర్డీజే ఈ డాక్టర్ డూమ్ లుక్లో కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మార్వెల్ స్టూడియోస్ ఆర్డీజేని ఇలా మూవీ అంతా ఈ లుక్లో చూపించాలని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా బ్యాడ్ డిసిషనే అవుతుంది. మరి ఆర్డీజే యొక్క ఈ డాక్టర్ డూమ్ ఆర్ట్ వర్క్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ డూమ్స్డే మూవీ ప్లాట్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ డూమ్స్డే మూవీలో ఒరిజినల్ ఎక్స్మెన్ మెంబర్స్ కూడా కనిపించబోతున్నారని మనందరికీ తెలిసిందే. అండ్ రిపోర్ట్ ప్రకారం మ్యాగ్నిటో ఈ డూమ్స్డే మూవీలో అతని బ్రదర్హుడ్ ఆఫ్ మ్యూటెంట్స్ మెంబర్స్తో అండ్ వారికి లీడర్గా కనిపించబోతున్నాడు. వీరిని మనం ఒరిజినల్ ఎక్స్మెన్ మూవీస్లో కూడా చూసాం. అంతేకాకుండా మ్యాగ్నిటో తన థ్రోన్ మీద కూర్చొని ఉన్నప్పుడు అతని పక్కన తన చిల్డ్రన్స్ కూడా నుంచొని ఉండడాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ అంటే బ్రదర్హుడ్లోని మెంబర్స్ కాదు, మ్యాగ్నిటో చిల్డ్రన్స్ అయిన స్కార్లెట్ విచ్ అండ్ క్విక్ సిల్వర్లు కూడా మ్యాగ్నిటో థ్రోన్ మీద కూర్చొని ఉంటే అతని పక్కన వీరు నుంచొని ఉంటారని ఈ రూమర్ ప్లాట్లో ఉంది. సో క్విక్ సిల్వర్ అండ్ స్కార్లెట్ విచ్లు కూడా వారి ఫాదర్తో పాటు అతని బ్రదర్హుడ్ ఆఫ్ మ్యూటెంట్స్లో ఉండబోతున్నారని ఈ ప్లాట్లో ఉంది. ఈ మూవీలో ఇయాన్ మెకెలెన్ మ్యాగ్నిటో నటించబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. కానీ ఎలిజబెత్ ఓల్సెన్ అండ్ ఆరన్ టైలర్ జాన్సన్ లేదా ఇవాన్ పేటర్స్ క్విక్ సిల్వర్లు ఈ మూవీలో నటించబోతున్నారని కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి అనౌన్స్ అయిన క్యాస్ట్ మూవీ ఫుల్ క్యాస్ట్ కాదు అని కెన్ ఫైగే కూడా కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి ఈ మూవీలో వారు కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు ఈ డూమ్స్డే మూవీలో డాక్టర్ డూమ్తో పాటు స్కార్లెట్ విచ్ కూడా ఉండబోతుందని ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఈ రెండు ప్లాట్ లీక్స్ కనుక నిజమైతే రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో డాక్టర్ డూమ్ టీంలో మ్యాగ్నిటో అండ్ అతని బ్రదర్హుడ్ ఆఫ్ మ్యూటెంట్స్ కూడా ఉండవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.